అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. 2024 సంవత్సరము ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగిస్తుంది, అలాగే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి ఎప్పుడు వెళ్ళాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. చంద్రుడు పౌర్ణమి నాడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాలకు దగ్గరగా ఉన్నటువంటి నెలను ఆషాఢ మాసం అని అంటారు. ఆషాఢ మాసము 2024లో జూలై 6వ తేదీ నుండి ఆగస్టు 4వ తేదీ వరకు ఈ ఆషాఢ మాసం ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు చెయ్యరు. చాలామంది అపవిత్రమైన మాసంగా కూడా భావిస్తారు. ఈ మాసము వేడిగాను తడితడిగాను ఉంటుంది. ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఈ సమయంలో శుభకార్యాలు జరపరు, ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు. ఈ సమయంలో ఏ శుభకార్యాలు చేసినా భగవంతుని ఆశీస్సులు ఉండవని భావిస్తారు. ఈ ఆషాఢ మాసంలో లక్ష్మీనారాయణ వ్రతము లేదా పార్వతీ పరమేశ్వరుల వ్రతం కానీ ఆచరించినట్లయితే పూజా ఫలము ఎల్లవేళలా ఉంటుందని అంటారు. ఈ మాసంలో ముఖ్యంగా పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు చేయటం అలాంటివి అస్సలు చెయ్యరు. ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన కోడలు అత్తవారింట్లో ఉండకూడదని అంటారు. ఈ ఆషాఢ మాసంలో వర్షాలకు తగినట్లుగా పంటలు పండించాలి కనుక వరుడు అత్తవారి ఇంట్లో ఉంటే పనులు మందగిస్తాయని, కొత్త అల్లుడు అత్త ఇంటికి వెళ్ళరాదని పెద్దలు అంటారు. అదే కాకుండా ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడలను పుట్టింటికి ఖచ్చితంగా పంపుతారు. ఎందుకంటే భార్యాభర్తలు కలుసుకోవడం వల్ల గర్భం వచ్చినట్లయితే వేసవికి ప్రసవం జరుగుతుంది. ఈ వేసవిలో ప్రసవం జరిగినట్లయితే తల్లి బిడ్డలకు ఇబ్బందిగా ఉంటుంది. మరియు ఈ మాసంలో వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. కొత్త నీరు ప్రవేశించి ఆ నీరు తాకడం వల్ల విరోచనాలు, జ్వరాలు, అంటువ్యాధులు మొదలైన రోగాలు వస్తాయి. దానివల్ల ఒకవేళ గర్భం దాల్చి బిడ్డను కనినట్టయితే ఆ తల్లికి బిడ్డకు క్షేమం కాదని కూడా పెద్దలు అంటారు. ఈ ఆషాఢ మాసంలో అనేక పర్వదినాలు కూడా ఉన్నాయి. ఈ మాసంలో తొలి ఏకాదశి వస్తుంది, అంటే విష్ణువును ఎక్కువగా పూజిస్తారు. ఈ మాసంలోనే ఒరిస్సాలోని జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తారు. మాసంలో తెలంగాణలో బోనాల పండుగను ఘనంగా చేస్తారు. మహంకాళి అమ్మవారికి తయారు చేసే భోజనాన్ని బోనంగా అంటారు. ఆషాఢ మాసంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. దీనివల్ల ఎలాంటి సమస్యలు రాకుండా మన పెద్దవారు గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయాన్ని పెట్టారు. ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని, చర్మ వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి గోరింటాకును పెట్టుకుంటారు. ఈ ఆషాఢ మాసంలో సాధారణంగా మామిడి, జామ, వేప మొక్కలను ఎక్కువగా నాటుతారు. మరియు ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా మునగాకుని వాడతారు. చూశారు కదండి, ఆషాఢ మాసం 2024 స్టార్టింగ్, ఎండింగ్ డేట్లు, ఆషాఢ మాసం విశిష్టత, మరి ఈ మాసంలో గోరింటాకు ఎందుకు తప్పనిసరిగా పెట్టుకోవాలి అనేది, మరియు కొత్త అల్లుడు అత్తవారి ఇంటికి గడప తొక్కకూడదు అనేది కానీ, పెళ్ళైన స్త్రీ పుట్టింటికి ఎందుకు పంపుతారో అనే విషయాల గురించి వివరంగా చూసాం కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి.